హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి. ఇవాళ మన వీడియోలో పిల్లలు ఎక్కువగా ఇష్టపడి తినే హక్కా నూడిల్స్ ఎలా చేయాలో చూద్దాము. హోటల్ నుంచి తెప్పించుకునే కన్నా మనం ఇంట్లోనే హెల్దీగా చేసుకోవచ్చు. పైగా మనం ఇంట్లో చేసుకుంటే ఇంకో 2 రకాల కూరగాయ ముక్కలు ఎక్కువ వేసుకోవచ్చు. మరి మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు ముందుగా నేను కట్ చేసి రెడీ పెట్టుకున్న కూరగాయ ముక్కల్ని చూపిస్తాను. ముందుగా రెడ్, గ్రీన్, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు సన్నగా పొడుగుగా తరిగి పెట్టుకున్నాను. అలాగే క్యాబేజీ, ఉల్లిపాయలు, ఉల్లికాడలు కూడా సన్నగా పొడుగ్గా తరిగాను. అల్లము, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరగాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలో నూడిల్స్ ఉడికించడానికి సరిపడా నీళ్లు పోసి కొంచెం ఉప్పు కూడా వేసి మరిగించాలి. నీళ్లు బాగా వేడెక్కి మరుగుతూ ఉన్నప్పుడు ఈ హక్కా నూడిల్స్ నీళ్ళల్లో వేసి ఉడికించాలి. ఈ నూడిల్స్ని వేసిన వెంటనే కలపకుండా కొంచెం ఉడికిన తర్వాతే కలపాలి. నూడిల్స్ ఉడికిన తర్వాత స్టవ్ మీద కట్టేసి ఒక చిల్లులు పళ్ళెంలో కానీ బేసన్లో కానీ వడగొట్టుకోవాలి. ఇలా వడగొట్టిన తర్వాత వెంటనే చన్నీళ్ళు పోసి ఒకసారి కడగాలి, లేదంటే మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు మనకి కావాల్సిన సాస్ని ఇలా రెడీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి మూకుల్లో కొంచెం నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత మనం సన్నగా తరిగి ఉంచుకున్న అల్లము, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసి వేయించాలి. అలాగే కొంచెం మిరియాల పొడి కూడా వేయాలి. ఇప్పుడు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేయాలి. ఈ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ రెడీగా లేకపోతే ఒక 2 ఎండుమిరపకాయలని మిక్సీలో కచ్చాబచ్చాగా చేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత మనం తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ముక్క కొంచెం మెత్తబడి రంగు మారే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత మనం తరిగి రెడీ ఉంచుకున్న కలర్డ్ క్యాప్సికమ్ ముక్కలన్నీ వేసి కొంచెం ఉప్పు కూడా వేసి కలుపుతూ ముక్క మెత్తబడే వరకు వేయించుకోవాలి. మనం ఇక్కడ ఉప్పు చూసి జాగ్రత్తగా వేసుకోవాలి, ఎందుకంటే మనం వేసే సాసుల్లో కూడా ఉప్పు ఉంటుంది. 2 నిమిషాలు అయిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు, తరిగి ఉంచుకున్న క్యాబేజీ ఇవన్నీ వేసి బాగా కలపాలి. 1 నిమిషం పాటు వేయించిన తర్వాత ఒకటిగా ఇప్పుడు సోయా సాసు, గ్రీన్ చిల్లీ సాసు, వెనిగరు, రెడ్ చిల్లీ సాసు ఇవన్నీ కూడా ఒకటిగా మనకి టేస్ట్కి తగ్గట్టుగా వేసి బాగా కలిసేలాగా కలపాలి. ఇప్పుడు మంచి కలర్ కోసము రెడ్ చిల్లీ పౌడర్ వేయాలి. ఇది వేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. మనం రెడ్ చిల్లీ సాస్ వేసాము, గ్రీన్ చిల్లీ సాస్ వేసాం, అది కూడా కారంగా ఉంటుంది. పైగా బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా వేసాం. ఇది వేసిన తర్వాత బాగా కలిసేలాగా కలపాలి. ఇప్పుడు ఫైనల్గా మనం ఉడికించి చల్లార్చి పెట్టుకున్న నూడిల్స్ని వేసి వీడియోలో చూపించినట్టుగా ఒకటి అతుక్కోకుండా విరిగిపోకుండా కలుపుకోవాలి. మనం వేయించుకున్న కూరగాయ ముక్కలు, నూడిల్స్ అన్నీ బాగా కలిసింది అనుకున్నాక తరిగి ఉంచుకున్న స్ప్రింగ్ ఆనియన్ ఫైనల్గా వేసి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. చూసారు కదా, బాగా కలిసిపోయింది. మీకు ఇక్కడ ఒకటి నోటీస్ చేసారు లేదు, మనం ఒక అట్లకాడతోటి కలపట్లేదు, 2 వుడెన్ స్పూన్లతోటి కలుపుతున్నాము. ఇలా అయితేనే బాగా కలుస్తుంది. మనము ఒక చేత్తోనే కలిపితే బాగా కలవదు నూడిల్స్ కూరగాయ ముక్కలతోనూ. ఫైనల్గా అంతా బాగా కలిసింది అనుకున్నాక స్టవ్ కట్టేసి ఇంకొంచెం సన్నగా కట్ చేసిన స్ప్రింగ్ ఆనియన్స్ తోటి గార్నిష్ చేసుకుంటే వేడి హక్కా నూడిల్స్ రెడీ. హక్కా నూడిల్స్కి బెస్ట్ కాంబినేషను ఏదైనా వెట్ మంచూరియా.